నమస్తే ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నది బిఆర్ వెంకటేష్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్. మనలో చాలామంది చాలా రకాలుగా వెహికల్ పరంగా నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ ఒక్క మిస్టేక్ చేసినా కూడా దాన్ని మనం ఎప్పటికీ బాధపడుతూ ఉంటాం వెహికల్ విషయంలో. ఏం లేదు, చిన్న విషయం అండి. వెహికల్ తీసుకునే ముందు ఒక్కసారి వెహికల్ని పరివాహన్లో చెక్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఆర్సీలో కూడా చెక్ చేసుకోండి. హైపోతికేషన్లో ఉందా లేదా, అంటే వెహికల్ ఫైనాన్స్లో ఉందా లేదా. ఏమంటే కొంతమంది తెలియక వెహికల్ ఫైనాన్స్లో ఉందో లేదో తెలియక తీసేసుకుంటారు. తర్వాత వాడు ఇచ్చేటోడు ఎస్కేప్ అయిపోతాడు, ఫోన్ ఆఫ్ అయిపోతుంది, వాడిది స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. అండ్ వీళ్ళకి వెహికల్ ఎక్కడుందో కూడా వాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. మళ్ళీ వెహికల్ రికవర్ చేసుకోవడానికి ఫైనాన్స్ వాళ్ళు వస్తారు. దాని మీద దాదాపుగా ఒక 2 to 5 lakhs వరకు ఎంతైనా ఉండొచ్చు, లోన్ అయితే ఉంటుంది. కాబట్టి జస్ట్ చెక్ చేసుకోవడం ఎలాగో చెప్తాను. మెయిన్గా అది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆర్సీలో కొన్ని స్టేట్ ఆర్సీకి ఎలా అంటే, ఇప్పుడు మనకు హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వాటి మీద హైపోతికేషన్ అనే ఆప్షన్ అయితే ఉండదండి. మన తెలంగాణ, ఆంధ్ర వెహికల్స్కి అయితే హైపోతికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి జస్ట్ అవి మనం లోకల్ వెహికల్స్కి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది ఫైనాన్స్లో ఉందో లేదో. అండ్ ఫైనాన్స్ ఉందో లేదో తెలుసుకున్న తర్వాత కూడా లేదనే చెప్తాడు ఇచ్చేటోడు. ఏమంటాడు? లేదనే చెప్తాడు. కొంతమంది ఫ్రాడ్ చేసేటోళ్ళు ఈ విధంగా కూడా ప్లాన్ చేసి మనకు వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనాన్స్ క్లియర్ అయిపోతే, ఒకవేళ హైపోతికేషన్ స్టిల్ ఆర్సీ మీద అలాగే ఉంటే, ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది అని చెప్తే ఫామ్ 35 మనకు బ్యాంక్ నుంచి వచ్చిన ఎన్ఓసి షో చేయమని చెప్పండి. అది కూడా 90 days లోపు ఉంటేనే తీసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకోసారి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మళ్ళీ మనం తిరగాల్సి వస్తుంది. వాడిని తీసి ఇవ్వమని చెప్పడం అయితే చాలా మంచిది. అదే ఢిల్లీ వెహికల్స్, వాటికి హైపోతికేషన్ అనే ఆప్షన్ అయితే కొన్ని ఆర్సీ కార్డుల మీద ఉండదు, మోడల్ని బట్టి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, పరివాహన్లో పరివాహన్ అనే యాప్ ఉంటుంది, దాంట్లో లేదా MH మహారాష్ట్ర సంబంధించిన ఒక యాప్ అనేది ఉంటుంది. లైట్ గ్రీన్ కలర్ సంథింగ్, ఆ కలర్లో అయితే కార్ ఇన్ఫో అనే యాప్ ప్లే స్టోర్ కావచ్చు లేదా యాప్ స్టోర్ కావచ్చు, ఎందులో నుంచైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మనం పర్టికులర్గా వెహికల్ నంబర్ కొడితే మనకు దాంట్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఈ హైపోతికేషన్ అనే విషయంలో మీరు ఖచ్చితంగా మిస్టేక్ అయితే చేయకండి. ఇంకా వెహికల్కి సంబంధించిన చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా పేరు వెంకటేష్, మీరు చూస్తున్నది బిఆర్ వెంకటేష్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్. మీకు లోకల్ వెహికల్స్ కానీ ఇంటర్ స్టేట్ వెహికల్స్ ఏమైనా కావాల్సి వస్తే నా నంబర్ 9505208780కి అయితే కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్.